మీలో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివర్లో కాలర్ ఎగరేసుకొని వీడియో ఎండ్ చేస్తారు, నాది గ్యారంటీ. దేవరా సినిమా హిట్ అవడం వల్ల ఎన్టీఆర్ గారికి ఎంత ప్లస్ తెలియదు కానీ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే దేవరా సినిమా మీద ట్రోల్స్ చేసేవారో వాళ్ళందరికీ కూడా ఫుల్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ పాయింట్ ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గా అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య ఉండే ఈగో క్లాసెస్ అన్నవి ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే RRR సినిమాలో మల్టీ స్టారర్ గా వీళ్ళిద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపించారు. అయితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మా హీరోయే ఈ సినిమాలో ఫస్ట్ హీరో అని రామ్ చరణ్ గారి మీద ట్రోల్స్ చేయడం, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మా హీరోయే ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాడని జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మీద ట్రోల్స్ చేయడం. అయితే అప్పుడు మొదలైంది బోత్ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య అసలు సిసలైన ఫ్యాన్ వార్ అన్నది. ఆఫ్టర్ RRR తర్వాత ఆచార్య సినిమాతో రామ్ చరణ్ గారు స్క్రీన్ మీద కనిపించి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఇయర్ గా ఆ సినిమా అన్నది పేరు తెచ్చుకుంది. యాక్చువల్లీ రాజమౌళి గారు తీసిన సినిమాల్లో ఎవరైతే హీరోగా వర్క్ చేస్తారో ఆఫ్టర్ ఆ హీరో ఎటువంటి సినిమా తీసినా ఎంత పెద్ద డైరెక్టర్ తో తీసినా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతుంది ఆ సినిమా. యాజ్ వెల్ యాజ్ రామ్ చరణ్ గారి ఆచార్య సినిమాలో కూడా అదే జరిగింది. అయితే RRR సినిమాలో రామ్ చరణ్ గారు ఒక్కరే హీరో కాదు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పక్కన ఉన్నారు. సో ఆఫ్టర్ RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిల్మ్ కూడా పక్కా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాలి కదా. కానీ దేవరా సినిమాలో అలా జరగలేదు. ఎందుకంటే తన యాక్టింగ్ తో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని భుజం మీద వేసుకుని ముందుకు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా దేవరా సినిమా ఎప్పుడైతే బ్లాక్ బస్టర్ టాక్ ని అచీవ్ చేసుకుందో ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని కూడా ఫైనల్ గా మేమే ఆ మిత్ ని బ్రేక్ చేయగలిగామని కాలర్ ఎగరేసుకున్నారు. కానీ దాని మీద రామ్ చరణ్ అండ్ అనదర్ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే RRR సినిమాలో మెయిన్ హీరో రామ్ చరణ్ గారే కాబట్టి సో జూనియర్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ ఫిలిం అన్నది ఫెయిల్ అవ్వలేదు, బ్లాక్ బస్టర్ నార్మల్ గానే క్యాజువల్ గా వెళ్ళిపోయింది. ఆల్రెడీ RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ టైం అనేది రామ్ చరణ్ గారితో పోలిస్తే చాలా తక్కువ ఉంది. అండ్ అంతేకాదు ఇప్పుడు రాజమౌళి గారి మిత్ ప్రకారం RRR లో హీరో తర్వాత RRR లో ఎవరైతే హీరోగా యాక్ట్ చేశారో తన నెక్స్ట్ ఫిలిం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వాలి. ఇక్కడ దేవరా చూస్తే అట్టర్ ఫ్లాప్ కాదు కదా, బ్లాక్ బస్టర్ అయ్యి చూపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా పని కొట్టుకొని మరి RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు మెయిన్ హీరో కాదు కాబట్టి తన నెక్స్ట్ ఫిలిం అన్నది రాజమౌళి గారి మిత్ ప్రకారంగా ఫ్లాప్ అవ్వాలి. కానీ ఇక్కడ దేవరా అనేది బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుందని గట్టిగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే మరీ దారుణంగా RRR సినిమాలో సైడ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారిదని పచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేనైతే ఒకటే చెప్తున్నా, స్క్రీన్ టైం తక్కువ ఉందని RRR సినిమాలో సైడ్ క్యారెక్టర్ సెకండ్ హీరో అంటున్నారు కదా. అలా చూసుకుంటే నాని గారి ఈగ సినిమా ఉంది కదా, అందులో నాని గారు ఎంత మాత్రం కనిపిస్తారు మీరే చెప్పండి. అలాంటప్పుడు నాని గారే తన సినిమాలో సైడ్ క్యారెక్టర్ సైడ్ హీరో అయిపోతాడా? అండ్ ఈగ సినిమా తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు అండ్ పైసా ఇలాంటి ఫ్లాప్స్ పడ్డాయి నాని గారికి. అప్పుడేమన్నారంటే రాజమౌళి గారి మిత్ అనేది నాని గారి మీద కూడా వర్క్ అయింది అన్నారు. 15 to 20 minutes వరకు మాత్రమే స్క్రీన్ మీద కనిపించిన నాని గారిని మీరు ఈగ సినిమాలో హీరోగా యాక్సెప్ట్ చేసినప్పుడు RRR సినిమాలో రామ్ చరణ్ గారితో ఎన్టీఆర్ గారిని పోల్చి ఎన్టీఆర్ గారి స్క్రీన్ టైం అనేది రామ్ చరణ్ గారి కంటే 5 to 10 minutes తక్కువ ఉందని సైడ్ క్యారెక్టర్ సెకండ్ హీరో అంటున్నారు. బట్ ఇక్కడ నానిని ఎలా అయితే హీరోగా యాక్సెప్ట్ చేశామో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఎన్టీఆర్ గారిని కూడా హీరోగా మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ రాజమౌళి గారే క్లియర్ గా చెప్పేశారు సినిమాలో ఇద్దరు హీరోనే అని. ఎవరెవరైతే ట్రోల్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తరపున. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు గత లాస్ట్ 25 years గా ఉన్న రాజమౌళి గారి మిత్ ని బ్రేక్ చేశాడు కాబట్టి ఇంకా ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయాడు కాబట్టి కావాలని నెగిటివిటీ అన్నది స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ విషయం జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి కూడా తెలుసు. బట్ కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు ఈ ట్రోల్స్ అన్ని చూసి. సో కాబట్టి వాళ్ళ కోసం వీడియో చేయాల్సి వచ్చింది. ఎవరిని ఏ ఒక్క ఫ్యాన్ ని కూడా నేను తక్కువ చేయట్లేదు, తక్కువ చేసి అస్సలు మాట్లాడట్లేదు. బట్ నా ఇంటెన్షన్ అన్నది అర్థం చేసుకోండి. మన తెలుగు నుంచి ఒక సినిమా వస్తుంది లేస్తుందంటే సినిమాలో కంటెంట్ ఉండి సినిమా బాగుంటే నీ ఫ్యాన్ నా ఫేవరెట్ అని కాకుండా సినిమా బాగుంటే చాలు పైకి లేపడని చూడాలి. మన టాలీవుడ్ గర్వపడేలా ఉండాలని వీడియో చేసా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అనదర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి అండ్ ఛానల్లో కంటెంట్ వన్స్ చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.